అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్కు 2 రోజుల ముందు లండన్లోని ఓవల్ మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణ సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మైదానం సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. మాంచెస్టర్లోని 4వ టెస్టు తర్వాత లండన్ చేరుకున్న భారత జట్టు ఓవల్లో మంగళవారం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో సౌకర్యాలు ప్రమాణాలకు తగినట్లు లేకపోవడంతో గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రాక్టీస్ సెషన్స్లో భాగంగా గంభీర్ మైదానం సిబ్బందిపై అరిచినట్లు తెలుస్తోంది. ఈ వాగ్వాదం ఘర్షణకు దారితీసినప్పటికీ బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్తో పాటు సహాయక సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని నిలువరించారు. అయితే మైదానం సిబ్బంది గంభీర్పై అధికారిక ఫిర్యాదు చేస్తామని బెదిరించగా గంభీర్ వెనక్కి తగ్గకుండా మీరు ఎవరికి కావాలంటే వారికి ఫిర్యాదు చేయండి, మాకు ఏం చేయాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదని సమాధానమిచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటన గురువారం జరగనున్న సిరీస్ నిర్ణయాత్మక చివరి టెస్టుకు ముందు ఉత్కంఠను మరింత పెంచింది. ఓల్డ్ ట్రాఫోర్డ్లో 4వ టెస్ట్ డ్రాగా ముగియడంతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఓవల్లో జరిగే ఈ మ్యాచ్లో భారత జట్టు సిరీస్ను సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మైదానం వెలుపల నెలకొన్న ఈ ఉద్రిక్తతలు మ్యాచ్ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. మ్యాచ్ సందర్భంగా క్రికెటర్ తలకు గాయమైతే కంకషన్ సబ్స్టిట్యూట్గా అతడి స్థానంలో మరో ప్లేయర్ను అనుమతిస్తుంటారు. అలా వచ్చే ఆటగాడికి బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే తల కాకుండా ఇతర శరీర భాగాలకు గాయాలైతే ఈ వెసులుబాటు లేదు. ఇదే విషయమై భారత జట్టు కోచ్ గంభీర్ స్పందించాడు. ఓ ఆటగాడి గాయం తీవ్రతను రెఫరీ, అంపైర్ పరిశీలించాక సబ్స్టిట్యూట్ను ఆడించటంపై నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్తో సిరీస్ హోరాహోరీగా సాగుతోంది. ప్రత్యర్థి 11 మంది ఆటగాళ్లతో ఆడుతుంటే మేం 10 మందితో ఎలా పోరాడగలం అని గంభీర్ ప్రశ్నించాడు.